మనం చూస్తున్నాం కదా, వెనకమాల ఫోటోలో ఉన్నట్టు ఈ కుర్రాడు చూస్తే అరే అమాయకుడిలా ఉన్నాడే అనుకుంటే కనుక పొరపాటే. ఎందుకంటే ఇతను ఒక నిందితుడు అనమాట. ఎంత కరుడుగట్టిన నిందితుడు అంటే మరి మనం అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆధారంగా చెప్పచ్చు. మరి అనంతపురం జిల్లాలో నలుగురు స్నేహితులు కూర్చుని తాగుతూ వాళ్ళ టైం అయితే ఎంజాయ్ చేశారనమాట. ఆ తాగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నలుగురు మధ్యలో గొడవ వస్తే అజయ్ అనే యువకుడు, అంటే మనకు ఫోటోలో కనిపిస్తున్న యువకుడు పేరు అజయ్ అనమాట. అతను అవతల ఫ్రెండ్ రాజు అనే వ్యక్తిని అయితే కత్తితో దాడి చేశాడు. ఆ దాడి చేసిన తర్వాత గొడవ అటు నుంచి అటు పారిపోయాడు అనమాట. అనంతపురం శివార్లలో ఉన్నట్టుగా అందరూ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ అందరూ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసుల ఇన్ఫర్మేషన్లో తను అనంతపురం శివార్లలో దాక్కున్నాడని తెలిసింది. అక్కడ ఉన్న సిఏ, 2 టౌన్ సిఏ ఎవరైతే ఉన్నారో ఆయన టీంతో వెళ్ళి అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారనమాట. మరి అతనైతే ఫుల్గా మత్తులో అయితే ఉన్నాడు. ఆ మత్తులో కత్తి పట్టుకుని పోలీసులపైన ఎదురు దాడికి అయితే దిగాడనమాట. ఆ నిందితులను పట్టుకోవడానికి పోలీసులు అందరూ కూడా టీం వర్క్గా చేస్తూ వెళ్ళారనమాట. అయితే ఎప్పటికీ కంట్రోల్ అవ్వట్లేదు. ఎంతమంది పట్టుకున్నా మీదకి వస్తుంటే కొంచెం పొడవబోతున్నాడు. సిఐ పైన అయితే ఎదురు వెళ్ళి దాడి చేసి గాయపరిచాడు కూడా. అక్కడ సిఐ కూడా చాలా ఇదైతే గాయాలయ్యాయి. దాంతో పక్కనున్న ఎస్ఐ అలర్ట్ అయ్యి గన్ షూట్ అయితే చేశాడు. అప్పటికి వెనకపోయినా కూడా మళ్ళీ కత్తితో ముందుకు వస్తుంటే ఇంకా అతన్ని కాల్చాల్సి వచ్చిందనమాట. ఆ కాల్చిన తర్వాత ఆ నిందితుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆ పడిపోయిన అతన్ని హాస్పిటల్కి, అలాగే సిఐ గారిని ఇద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అయితే చేయించారనమాట. దాంతో ఇంకా అతని పైన కేసు అది ఫైల్ చేసి అతను ఎందుకు అట్లా చేశాడు అది అని చెప్పి మొత్తం విచారణలోకి అయితే పోలీసులు తీసుకొచ్చారు. మరి అనంతపురం జిల్లాలో ఈ ఘటన అయితే మొత్తం ఆ ఊరు మొత్తాన్ని షేక్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే రోజు ప్రతి ఊరిలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. మరి ఇట్లా యువకులందరూ మత్తుకు బానిసయ్యి మరి ఈ విధంగా హత్యలకి లేదంటే ఆ దోపిడీలకి పాల్పడుతూ ఉన్నారు. మరి పోలీసుల పైకి వెళ్ళారు, అంత మత్తులోకి వెళ్ళిపోయారంటే కనుక మరి అర్థం చేసుకోవాలి. ఆ మత్తు పదార్థాలని యువకులకి దూరంగా ఉంచాలి. సాధారణంగా మనం చూస్తుంటాం బయట 18 ఏళ్ల వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి. అది 21 కూడా 22 కూడా పెట్టినా తప్పులేదనుకోవాలి. ఎందుకంటే ఈ చదువుకునే విద్యార్థులకి ఇలాంటి మత్తు పదార్థాలు ఉండడం వల్ల సొసైటీకి ఎంతో డేంజర్ అని చెప్పి అర్థమవుతుంది. మరి ఇతని కథ అయితే ఇలా ముగిసింది.